కోవిడ్-19 తర్వాత 2025లో చైనా ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసిన మరొక డేంజరస్ ప్రోడక్ట్ డీప్ సీక్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్. చాట్ జీపీటీకి డైరెక్ట్ కాంపిటీషన్గా చెప్పుకునే ఈ అప్లికేషన్ ఫ్రీగా ప్లే స్టోర్లో దొరుకుతుంది. కానీ ఎంతో అమాయకంగా ఇన్స్టాల్ చేసుకుంటే ముందుగా టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రీ అవ్వమంటుంది. ఇవి ఎలాగూ చదవకుండా అగ్రీ కొట్టేసి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పి చైనీస్ ప్రెసిడెంట్ అయిన షీ జిన్పింగ్ని విమర్శిస్తూ కొన్ని నెగిటివ్ కామెంట్స్ చెప్పమని అడిగితే అది అవుట్ ఆఫ్ సిలబస్ అని చెప్తుంది. అలాగే చైనీస్ విప్లవకారుడు అండ్ వీళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ ఫౌండర్ అయిన మావో జెడాంగ్ గురించి కొన్ని నెగిటివ్ విషయాలు చెప్పమంటే మళ్ళీ అవుట్ ఆఫ్ సిలబస్ అంటుంది. కానీ మన దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గురించి కొన్ని నెగిటివ్ విషయాలు ఏమైనా చెప్తావా అంటే నిమిషం వేస్ట్ చేయకుండా ఒక 3 పేజీల ఎస్సే తడబడకుండా రాసేస్తుంది. మరి ఇంత బయాస్డా అని చెప్పి ఇంకొక ఎగ్జాంపుల్ ట్రై చేయాలనిపించి క్రిటిసైజ్ చైనా ఇన్ ఫ్యూ వర్డ్స్ అని రాస్తే యాజ్ యూజువల్ గా అవుట్ ఆఫ్ స్కోప్ అంటుంది. అదే క్వశ్చన్ కి ఇండియాపై వచ్చిన ఆన్సర్ చూశాక ఈ ప్రాపగండా మెషిన్ ని ఎంత ఫాస్ట్ గా అయితే ఇన్స్టాల్ చేసుకున్నానో అంతే ఫాస్ట్ గా అన్ఇన్స్టాల్ చేసుకొని యూట్యూబ్కి వచ్చి మీ అందరికీ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే